jump 3 to 3.5 feet. ఓకే. సో ఇప్పుడు కుడి పాదాన్ని 45 డిగ్రీలు, హీల్స్ని 45 డిగ్రీ జరపండి. ఓకేనా? ఓకే. దీర్ఘంగా శ్వాస తీసుకొని సో ఎడమ చేయి ఫ్రంట్ మీద ఉంచండి. దీర్ఘంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా ఈ చేయి ఇక్కడ పెట్టి దీర్ఘంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా నిదానంగా బెండ్ కాండి. ఈ కుడి చేయి కుడి పాదము రైట్ భాగంలో ఇట్లా పెట్టుకోండి. ఎడమ చేతిని ఇప్పుడు పైకి లిఫ్ట్ చేయండి. దృష్టి వచ్చి ఎడమ అరచేతి వైపు త్రికోణాసన స్థితి. ఎడమ పాదం పైకి లేస్తూ ఉంటుంది, ప్రెస్ చేయండి. దృష్టి వచ్చి మనకి ఎడమ చేతి అరవైపు ఉండాలి, అరచేతి వైపు. రెండు చేతులు స్ట్రైట్గా ఉండాల, 180 డిగ్రీ. శ్వాస మీద ధ్యాస. త్రికోణాసనం. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి, శ్వాస వదులుతూ కుడి కాలుని ముందుకు తీసుకోండి. ఇప్పుడు ఎడమ పాదాన్ని 45, హీల్స్ 45 తీసుకోండి. కుడి చేతిని ఫ్రంట్ మీద ఉంచండి. ఎడమ చేతిని తొడ మీద ఉంచి శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నిదానంగా లెఫ్ట్ బెండ్. ఇప్పుడు కుడి చేతిని పైకి లిఫ్ట్ చేయండి. 180 డిగ్రీ రావాల. దృష్టి వచ్చి కుడి చేతి అరచేతి వైపు ఉండాల. స్థితికి పోయిన తర్వాత ఒక 5 సార్లు శ్వాసక్రియలు చేయండి. పైనకి చూడాల. వైడ్ ఓపెన్ యువర్ చెస్ట్. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ ఎడమ పాదాన్ని ముందు తీసుకోండి. జంప్. రిలీజ్. ఎడమ పాదాసనం చేద్దాం. సమస్థితి. విపాశః. జంప్ 3 to 3.5 feet. ఓకే. ఇప్పుడు శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ రైట్ సైడ్ పెట్టుకోండి. ఎడమ చేతిని సో ఈ పాదం కూడా అట్లా రైట్ తిప్పుకోండి. రైట్ పాదాన్ని, ఎడమ చేతిని కుడి పాదము బయట ఉంచండి. కుడి చేతిని పైకి లిఫ్ట్ చేయండి. దృష్టి వచ్చి కుడి చేతి అరచేతి వైపు. దృష్టి కుడి చేతి అరచేతి వైపు. అనిరుద్ధ త్రికోణాసనం. నిదానంగా పైకి లేవండి. కుడి పాదాన్ని ముందుకు తీసుకోండి. ఎడమ పాదాన్ని 45 తీసుకోండి. ఎడమ వైపు తిరగండి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ బెండ్ కాండి. కుడి చేతిని ఎడమ చేయి ఎడమ కాలు పాదము బయట ఉంచండి. ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేయండి. దృష్టి వచ్చి ఎడమ చేతి అరచేతి వైపు. ఆ ట్విస్టింగ్ గమనించండి. శ్వాస మీద ధ్యాస. వైబ్రేషన్ గమనించండి. పరివృత్త త్రికోణాసనం. నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ ముందుకి. జంప్. లెఫ్ట్ లెగ్ అపార్ట్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్.